హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కాఫీ తాగారా? కాఫీ టీ. నేనైతే కాఫీ తాగలేదు, టీ తాగాను. బాగా అల్లం టీ తాగానండి. ఇదంటిది ఏంటి తెలుసా? ఉద్దిబ్యాలు ఉడలండి. ఇదండి ఈ కప్పుతోని ఒక కప్పు ఉద్దిబ్యాలు తీసుకున్నా. ఇదే కప్పుతోని రెండు కప్పులు స్టోర్ బియ్యం తీసుకున్నా. మార్నింగే నానపెట్టానండి. నానపెట్టి మళ్ళీ నైట్ వచ్చి ఇలా మిక్సీకి వేసేసుకున్నాను అనమాట. బాగా మెత్తగా వేసుకోవద్దు, గరుగ్గా వేసుకోవాలా. ఓకేనండి. ఇలా వేసుకున్నాక నేను దీంట్లోకి ఏమేమి వేసాను తెలుసా అండి? ఆనియన్స్ వేసాను, చిన్న చిన్న కట్టిన ఆనియన్స్ వేసిన, కొంచెం లైట్గా జీలకర్ర వేసినానండి. ఇలా కలుపుకొని నైట్ టైం మనం మిక్సీకి వేసి పెట్టుకుంటే పొద్దున్న కొంచెం పులుపులాగా వస్తుంది అనమాట. ఓకేనండి. ఇలా వేసానా. ఇప్పుడు నేను ఇదండి చిన్న చిన్న ఉద్ది వడలు ఇలా వేసానండి. చిన్న స్కూల్ నుంచి రాగానే పిల్లలు కూడా స్నాక్స్ లాగా బాగా తింటారండి. బయట ఏం తీసుకొని కొన్ని తినలేమండి, ఎందుకంటే ఆయిల్ కూడా సరిగ్గా ఉండదు, బాగుండదు కదండి. అందుకే నేను ఏం చేయాలన్నా ఇంట్లోనే నైట్ మార్నింగ్ ఏమన్నా నానబెట్టేస్తా. ఇంకా నైట్కి వచ్చి షాప్ నుంచి రాగానే మిక్సీకి వేసుకొని పొద్దున్నే నాకు మా పాపకి ఇలా స్నాక్స్ చేసుకోవడం, ఏదైనా ఇష్టంగా చేసుకొని తింటామన్నమాట అండి. బయట ఏం తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంట్లో ఇంత చేసుకునే ఇంత అవుతుంది. మా సాటిస్ఫాక్షన్గా తినొచ్చు కదండి. ఇదండి చూసి ఎంత స్మూత్, ఎంత బాగా వచ్చినాయి నా చిన్ని ఉద్ది వడలు. ఓకేనండి. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఎక్కడ లంచ్ బాక్స్కైనా టిఫిన్కైనా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్కైనా చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. దీంతోపాటు కొబ్బరి చట్నీ చేసుకొని తింటే సామీరంగా సూపర్ ఉంటుందండి. ఓకేనా? మీరు కూడా ఇలా చిన్న ఉద్ది వడలు చేసుకొని మీ పిల్లలకి అన్ని పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు బాగుంటారు కానీ మనం బాగుంటాం కదండి. వాళ్ళ సంతోషం మన సంతోషం. అవును కదండి. స్కూల్ నుంచి రాగానే ఆకలి కొని వస్తారు. అర్జెంటుగా ఏం చేయాలో అర్థం కాదు. ఏదో తొందరగా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.